హలో నేను మిస్ రావు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన వరల్డ్ వైడ్గా ఫేమస్. అంతేకాదు స్టార్ హీరో, ప్లానెట్ హీరో అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఆర్జీవి ఒక కితాబ్ కూడా అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. దీంతో దాని వెనక అసలు ఏం జరిగింది అనే దాని మీద రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో ఒకటి యుగో. ఏంటి ఆ యుగో కారణంగానే ఈ అరెస్ట్ జరిగిందా అనేటువంటి ఒక టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది. కారణం ఏంటంటే సహజంగా ఎవరికైనా సరే చిన్న యుగో ఉంటుంది. ఆ యుగోనే కొన్ని సందర్భాల్లో దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ యుగోని అతిక్రమిస్తే కనుక లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఆ యుగోని అతిక్రమించలేరు సాధారణంగా ఎవరైనా సరే. ఇప్పుడు ఆ యుగోనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి కారణమైందా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అని అంటే, ఇటీవల కాలంలో పుష్ప 2 రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ మీట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంది పుష్ప టీం. ఆ సందర్భంగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళంతా కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అని అంటూ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలేదు ఆయనకి అనేది ఆ సక్సెస్ మీట్ని చూసినటువంటి వాళ్ళు, అల్లు అర్జున్ స్పీచ్ని విన్నటువంటి వాళ్ళు గ్రహించారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తించలేనటువంటి స్థాయికి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడా అనేటువంటి పొలిటికల్ ఆగ్రహం అనేది రేవంత్ రెడ్డికి రాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి అభిమానుల్లో మాత్రం వచ్చింది. ఆ మేరకు కొంతమంది ట్వీట్లు కూడా చేశారు. బన్నీ గురించి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బన్నీకి చాలా ఎక్కువైంది, దాన్ని దించాలి అనేటువంటి సోషల్ మీడియా కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి సందర్భమే మరొకటి కూడా నేను గుర్తు చేస్తాను మీకు. ఒకానొక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన ప్రజా వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు ఉన్నారా, బఫూన్ ఉన్నారు కదా, ఆయన హీరో ఎవరు ఆ బఫూన్, ఆయన పేరుందా అని అంటే పక్కన వాళ్ళు అదేనండి పవన్ కళ్యాణ్ అని చెప్తా, ఎవడో పవన్ కళ్యాణ్ అంటాయా, ఆడు కూడా మాట్లాడేవాడే తెలంగాణ గురించి అంటూ అప్పట్లో కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్లు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో గెలవడానికి మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్వకుంట్ల ఫ్యామిలీకి వచ్చింది. కేటీఆర్ గారు మంత్రి హోదాలో ఐ థింక్ కాటమరాయుడు అనుకుంటా ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేశారు. భారతదేశంలో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పి ప్రశంసించారు. అదే కేసీఆర్ గారు అయితే ఒక 3-4 ఇయర్స్ ముందుకెళ్తే బఫూన్ అనేటువంటి కామెంట్ చేస్తూ అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు, ఎవరా వాడు అని చెప్పి మాట్లాడాడు. అలాంటి మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. అవసరమైతే ఆకాశానికి ఎత్తేస్తారు కల్వకుంట్ల ఫ్యామిలీ, అవసరం లేకపోతే వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటి సందర్భం ఇంకోటి కూడా గుర్తు చేస్తాను. ఒకానొక సందర్భంలో నాగబాబు గారు బాలకృష్ణ ఎవరైనా అని చెప్పేసి అన్నారు, మీరు గుర్తు చేసుకుంటే కనుక. అదే నాగబాబు గారు బాలకృష్ణ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆయన మంత్రి కాబోతూ ఉన్నారు. రేపు మాపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సేమ్ ఇలాంటి వ్యాఖ్యలు మనం సినిమా వేదికల మీదనే ఎక్కువ వింటూ ఉంటాం. ఇంకోటి కూడా గుర్తొస్తుంది నాకు, మోహన్ బాబు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా అలానే మాట్లాడారు చాలా వేదికల మీద కూడా, ఆయనకన్నా నేను పెద్ద యాక్టర్ని అని చెప్పి. సో ఇవన్నీ కూడా యుగంకు సంబంధించినటువంటి ఇష్యూస్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు నిరాధారమైన ఆరోపణలతోటి. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారిని. ఆ సందర్భంగా సహజంగా మద్దతు పలకాల్సినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ భలే సినిమా చూపించావు బ్రో అంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు.
ఆ ఒక్క ట్వీటే కల్లగుంట్ల ఫ్యామిలీని అధికారం నుంచి దించేసేలా పనిచేసింది. అంటే ఇవన్నీ యుగోకు సంబంధించినటువంటి ఇష్యూస్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఉపయోగించేటువంటి పదవి ఏంటంటే చంద్రబాబు గారి మీద ముసలాయన, ఆయన ముసలాయన, ఆయనకి అయిపోయింది, వయసు అయిపోయింది, ఇక పరిపాలన ఏం చేస్తారు, ఆయనకు గుర్తుండదు, ఇలాంటివన్నీ ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. అంటే ఇగో తను ఏదో యంగ్స్టర్, ఆయనేమో వయసు మీరినైనా కాబట్టి నేను వయసులో ఉన్నాను అనే ఒక ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆయనకు వయసు మీరరా, ఆయనకు వృద్ధాప్యం రాదా, ఆయన మన్మధుడా, ఆయన సజీవంగా బతికి ఉంటారా, ఉండరు కదా. బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీనియారిటీని కానీ ఆయనకు ఉన్నటువంటి నేషనల్ గుర్తింపు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ముసలాయన ఆయన పని అయిపోయింది అని చెప్పి యుగో తను వయసులో ఉన్నాను, తనకి ధీటుగా ఎవరు లేరు అనేటువంటి యుగోని ప్రదర్శించారు. అలాగే మనం రీసెంట్గా గుర్తు చేసుకుంటే, రీసెంట్గా యుగోకి సంబంధించినటువంటి ఒక కామెంట్ని గుర్తు చేసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఈ మధ్య. నెక్స్ట్ ఎలక్షన్లో మేమే గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు బతికి ఉంటే మళ్ళీ అరెస్ట్ చేస్తాము. అంటే బతికి ఉండడు, వయసు మీరిపోయింది, ఇంకా బతికే అవకాశం లేదు అని చెప్పి ఆయన చెప్తారు. మరి ఈయన సజీవంగా ఉంటారా? విజయసాయి రెడ్డి వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది కదా. మరి ఆయన కనీస పరిజ్ఞానం లేదంటే కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు గారిని ఆ మాట అన్నారు. అంటే ఇగో ఈయనేదో సజీవంగా బతికుంటాననే ఒక నమ్మకం, చంద్రబాబు గారు బతికుండరు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనకి, అందుకే అలాంటి ట్వీట్ చేశారు. అంటే ఇదంతా కూడా ఇగోతో కూడినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అలాంటిదే ఇప్పుడు బన్నీ అరెస్టుకు దారి తీసిందా అనేటువంటి ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయనైతే అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద రకరకాలుగా భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఆయనకి నోటీస్ ఇచ్చారా లేదా, నోటీస్ ఇస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి రిప్లైకి సాటిస్ఫై అయ్యారా లేదా పోలీసులు, అసలు నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని అరెస్ట్ చేశారా, ఇలాంటి సందేహాలు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మరోవైపు కేటీఆర్ గారు వెంటనే ట్వీట్ చేశారు. ఎందుకు ట్వీట్ చేశారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, నార్మల్ పీపుల్ను కూడా నేరుగా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక టాక్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఆయన ఇమీడియట్గా ఇప్పుడు ట్వీట్ చేశారు. ఇవన్నీ కూడా ఈగోకు సంబంధించినటువంటి ఇష్యూస్ అండి. మనకు సంబంధం లేనటువంటి ఘటనని ఈగో తీర్చుకునేదానికి ఇన్వాల్వ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈయన అరెస్టు అనేది రేవంత్ రెడ్డి గారి జోక్యంతో జరిగిందా లేదా అనేటువంటి విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఏఐసిసి తోటి మాట్లాడుకుంటూ మంత్రివర్గ విస్తరణ, ఇతరత్ర నామినేటెడ్ పోస్టులు వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనేది వినిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరిగిందంటే ఖచ్చితంగా బన్నీ లాంటి పాపులర్ హీరో, ప్లానెట్ హీరో అరెస్టు అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసి ఉంటారు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా సిగ్నల్ ఇచ్చి ఉంటారు. సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు మరి బాలకృష్ణ ఇన్వాల్వ్ అవుతారా, లేదంటే చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడటానికి ఇన్వాల్వ్ కావడానికి ఆ కేసులో బన్నీని అరెస్ట్గా జైలుకు వెళ్లకుండా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆహా ప్లాట్ఫామ్ మీద ఆయన హోస్ట్గా ఉన్నారు, ప్లస్ అల్లు ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి సుదీర్ఘకాలం పరిచయాలు కూడా ఉన్నాయి. బస్ ఆయన కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఆయనకి స్టేషన్ బెయిల్ రావచ్చు, లేదంటే అరెస్టు ముందస్తుగా ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు కూడా చెప్పేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈగోకి సంబంధించినటువంటి ఇష్యూ. అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి గ్యాప్ తీసుకొని వాటర్ తాగి పక్కన వాళ్ళని అడిగి ఆ తర్వాత బన్నీ అనౌన్స్ చేశారు పుష్ప సక్సెస్ మీట్లో. దాని పర్యవసానమే ఈ అరెస్టు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అది నిజమా కాదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.